హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో తనూజకి ఉన్నంత క్రేజ్ మరో కంటెస్టెంట్కు లేదు అన్నది జగమెరిగిన సత్యం. అయితే తనూజ అంత క్రేజ్ సాధించుకోవడానికి కారణం తన ఆట, అలాగే తన మాట అని కూడా చెప్పవచ్చు. తన ఆటతో అందరినీ ఆకర్షించి, తన మాటలతో అందరినీ ఆకట్టుకొని ముందుకు సాగుతుంది. ఇక ఇది ఇలా ఉంటే ఈరోజు శనివారం కావడంతో బిగ్ బాస్ వేదిక మీదకి వచ్చిన నాగార్జున మన టీవీ ద్వారా హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్తో మాట్లాడటం జరిగింది. ఈ సమయంలో తనూజతో మాట్లాడుతూ, తనూజ ఏం గేమ్ ఆడుతున్నావు నువ్వు అంటూ గట్టిగా అడగటంతో తనూజ ఒక్కసారిగా బిగుసుకుపోయినట్టు స్ట్రక్ అయిపోయి, సార్ నేను బాగానే ఆడుతున్నాను కదా అంటూ స్లోగా మాటలు స్టార్ట్ చేయడంతో, చాలా బాగా ఆడుతున్నావమ్మా, బాగా కాదు సూపర్ అంటూ ప్రశంసించారు. దీంతో ఒక్కసారిగా తనూజ రిలాక్స్ అయ్యి, థ్యాంక్ గాడ్ సార్, నేనేమీ ఆడటం లేదేమో, ఏదైనా తప్పు చేశానేమో అని భయపడ్డాను అంటే, తనూజ తప్పు చేయడమా, నెవర్ అంటూ తనూజపై నమ్మకం ఉంచి ప్రశంసించడంతో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ చెప్పింది తనూజ. అయితే తనూజ, ఈ వారం నువ్వు నామినేషన్స్లో కొన్ని పాయింట్స్ పెట్టావు చూడు, ఆ పాయింట్స్ సూపర్, అంతే. అందరూ కూడా విజిల్ వేయాల్సిన పాయింట్స్ని నువ్వు నామినేషన్లో మాట్లాడావు. ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ, బాండింగ్స్ ఉన్నా బాండింగ్స్ లేకపోయినా ఒక్కొక్కరికి బుల్లెట్ దించి మాట్లాడే విధానం అయితే సూపర్. ఈ తనూజ కదా మాకు కావాల్సింది అనిపించింది అంటే, అవును సార్, ఇకపై ఓపెన్ హార్టెడ్గా ఉండి ఎవరు ఏం చేసినా, ఎవరు తప్పైనా కూడా ఓపెన్గానే చెప్పాలని నిర్ణయించుకున్నాను, అందుకే అలా మాట్లాడాను అంటూ చెప్పింది. ఇక ఈ వారం నువ్వు ఆడిన హర్రర్ టాస్క్లో కూడా నువ్వే గెలిచావు. లోపలికి వెళ్ళి ధైర్యంగా ఉంటూనే మరోవైపు భయపడుతూ లోపల వస్తువులను గుర్తుపట్టావు చూడు, సూపర్ తనూజ. ఆ టాస్క్లో నువ్వు గెలుస్తావని నేను అనుకోలేదు. నువ్వే చెప్పావు కదా నాకు చీకటన్నా చాలా భయమని, కానీ చీకట్లో కూడా నువ్వు టాస్క్ గెలిచావంటే నీ దృఢ సంకల్పం ఎలా ఉందో అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత నువ్వు మీ టీంని సపోర్ట్ చేస్తూ లీడ్ చేస్తూ వచ్చిన విధానం కానీ, కెప్టెన్సీ టాస్క్లో చివర్లో నువ్వు ఊహించని విధంగా దివ్య చేతుల్లో కెప్టెన్సీ నుంచి వెనక్కి వెళ్ళిపోవడం ఎలా అనిపించింది అంటే, సార్ నాకు చాలా బాధ వేసింది. ఈ వారం ఖచ్చితంగా క్యాప్టెన్ అవ్వాలి అనుకున్నాను, కానీ దివ్య పర్సనల్ కారణంగానే నన్ను ఈ టాస్క్ నుంచి తీసేసింది అని నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. అయితే అది తన గేమ్ అంటుంది కాబట్టి నేనేమి ఇక మాట్లాడదలుచుకోలేదు. నా గేమ్ ఏంటో నేను కూడా నాకు అవకాశం వచ్చినప్పుడు చూపిస్తాను, ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాను అంటూ తనూజ మాట్లాడటంతో, అలాగే అమ్మ, నీ గేమ్ నువ్వు ఆడు, ఎవ్వరూ నీకు అడ్డు చెప్పరు అంటూ నాగార్జున అయితే చెప్పడం జరిగింది. మరి మొత్తంగా తనూజపై నాగార్జున ప్రశంసలు గురిపిస్తూ, నీ గేమ్ నువ్వు ఆడు, మంచిగా ఆడుతున్నావు అని చెప్పడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే తనూజ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ వీడియోకి లైక్ చేసి తనూజ ద విన్నర్ అంటూ కామెంట్స్ కూడా తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.